కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు అంజన్న వరకు అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు. ఇదే అంశానికి సంబంధించి మనం మరింత సమాచారం తెలుసుకుందాం. యాత్ర ఎందుకు చేపట్టడం జరిగింది? మొన్న కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్లో గెలిచిన ప్రజలు అందరం కలిసి కొండగట్టు యాత్ర చేస్తామని చెప్పి మొక్కున్నాం కాబట్టి యాత్ర చేస్తున్నాం. ఇలా ఏ రాజకీయ ఉద్దేశాలు లేవు, ఇలా రాజకీయ పార్టీ జెండా లేవు, రాజకీయ పార్టీ నినాదాలు లేవు. అన్ని పార్టీ కార్పొరేషన్ కూడా స్వాగతం పలికేరు వాళ్ళు. అంటే ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత మీరు అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచరించారు. ఆ యాత్రకి ఈ యాత్రకి తేడా ఏం కనబడుతుంది? ఆ యాత్ర రాజకీయ యాత్ర, అది పార్టీ పరంగా, ఇది పార్టీ పరంగా అయినప్పుడు కూడా ఒక ధార్మిక యాత్ర. ఇవాళ దేవుని కోసం చేసినటువంటి ఇవాళ అంజన్న ఆశీర్వాద యాత్ర కాబట్టి సేమ్ అదే తరహా స్పందన ఇవాళ వస్తున్నది. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు, వచ్చి వాళ్ళ స్వాగతం పలుకుతున్నారు, ఆరాధిస్తున్నారు, పూలవర్షం కురిపిస్తున్నారు. అంటే కొండగట్టు అంజన్నకి సంజయ్ ఏం చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఫాల్స్ రాజకీయ నాయకులు అందరూ కూడా ఎప్పుడైనా అధికారంలో ఉన్నామా? పోయినసారి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టు వెమ్లవాడ వీళ్ళంతా కూడా టెంపుల్ కారిడార్ చేస్తామని చెప్పి మేము చెప్తే కనీసం అప్లోడ్ చేయాలి. వాళ్ళు రూపాయి ఇచ్చినా రూపాయి ఇవ్వలే. అందుకే కేసీఆర్ పరిమితం, ఫామ్ హౌస్ పరిమితమయ్యాడు. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలే ఒక్క పైసా కొండగట్టుకి ఇవ్వలే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి, ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి కొండగట్టు పైసలు వచ్చినాయి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అభివృద్ధి చేస్తాం. మూసి ప్రక్షాళన కొరకి 10,000 ఇల్లు కూలగొడుతున్నారని చెప్పేసి ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి అంటారు. మూర్ఖత్వం ఆలోచన. ముఖ్యమంత్రి మీద ప్రజలకు విశ్వాసం పోయింది. ముఖ్యమంత్రి మాటను ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. ప్రజల ఇల్లు ఇలా రామరాజ్యం గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ కలగన్నాడు. అటువంటి మహాత్మా గాంధీని పేరుతోని ఇలా గార్చెల్లు రాజ్యం వెళ్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఇల్లు ఊలగొట్టి అనే విగ్రహం పెట్టుకుని మహాత్మా గాంధీ ఎప్పుడంలే. మహాత్మా గాంధీ ఆత్మకు శోభిస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహారశైలి చూసి. కానీ పేదోళ్ళ ఇల్లు కూల్చి, ఊళ్ళో ఇల్లు కూల్చి ఆర్థిక ధ్వంసం చేసి ఇవాళ మూసి కడతా అంటే ఎవరు ఒప్పుకోవడానికి? బ్రాహ్మణుల వేద పండితులని లూజ్ కామెంట్ చేయడం జరిగింది తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యూల్. రోజు దగ్గర పడ్డాయి. రాజకీయ సమాధి కాక తప్పదు. తుంగతుర్తిలో డిపాజిట్ రాజధానికి ఈసారి. ఇవాళ ఒక వ్యక్తి హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటే నివారించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము వేదిక మీద ఉండి కూడా రాక్షసాలను ముందు కెరింతలు కొడితే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నైతికత ఉంటే ఆయన మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, ఆయన డిస్క్వాలిఫై చేయాలి. ఆయన సంగతి అయితే మేము చూస్తాం. అంటే రాబోయే కాలంలో రాజకీయ యాత్ర చేసే అవకాశం ఉందా? ఎందుకంటే బండి సంజయ్ గతంలో చేసినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మేము తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నేతృత్వంలో పనిచేసే కార్యకర్తలం. మా రాష్ట్ర అధ్యక్షుడు వారి నిర్ణయం ప్రకారం, వారి ఆదేశం ప్రకారం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా నడుచుకుంటాం మేము. అంజన్న యాత్రకి భారీ స్పందన వస్తున్నది, హారతులు ఇస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూర్ఖపు ఆలోచనతో ముఖ్యమంత్రి పోతున్నాడు. అలాగే రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. కొండగట్ట అంజన్న అలాగే వేములవాడ రాజన్న ఇల్లంతకుంట ఆలయాల్ని అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. వేడి సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కొండగట్టు యాత్ర నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.